ఇచ్చారు. యాక్సిడెంట్ అయ్యాక ఆఫ్ ట్రాక్లోకి బోగీలు పడి ఉంటే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? ఇప్పుడివే రైల్వే శాఖ దర్యాప్తులో తేలాల్సిన ప్రధాన అంశాలు. ఒడిశా రైలు ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఒడిశాలోని బహనగా బజార్లో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకి పెరుగుతోంది. అయితే ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద భిన్న వాదనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు 3 ట్రైన్లు యాక్సిడెంట్ కావడంతో ఈ ఘోర కలి సంభవించినటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ మనం ఒకసారి చూస్తే, అంటే ఏం జరిగింది అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది రైల్వే ట్రాక్. సో ప్రస్తుతానికి ఈ ట్రాక్ వచ్చేసి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అంటే హౌరా నుంచి చెన్నై వెళ్ళేటటువంటి మార్గం ఇది. ఇది వచ్చేసి యశ్వంతపూర్ ట్రైన్, అంటే ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ గురైందో అది యశ్వంతపూర్ నుంచి హౌరా వెళ్ళేటటువంటి ట్రాక్ ఇది. అయితే ఇక్కడ వాస్తవంగా అయితే దానికంటే ముందు, కోరమండల్ ఎక్స్ప్రెస్ కంటే ముందు ఇక్కడికి ఒక గూడ్స్ రైలు రావడం జరిగింది. గూడ్స్ రైలు వాస్తవంగా మెయిన్ లైన్లోకి వచ్చి ఇలా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ సిగ్నల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ వెనక వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సిగ్నల్ ఇవ్వకుండా దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ లూప్ లైన్లోకి తీసుకొచ్చి ఆపెట్టేశారు. సో ఆపెట్టిన తర్వాత దీనికి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వెనకనే కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. వచ్చేటటువంటి కోరమండల్ ఎక్స్ప్రెస్కి మెయిన్ లైన్లో సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా, అలా కాకుండా ఏదైతే ప్రస్తుతానికి రైల్వే శాఖ మంత్రి చెప్తున్నాడో సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేశారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కోరమండల్ ఎక్స్ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుందో అది మెయిన్ రూట్లో నుంచి ఇలా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అలా కాకుండా దానికి సిగ్నల్ లూప్ లైన్లోకి ఇవ్వడంతో ఆ ట్రైన్ ఇలా లూప్ లైన్లో నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఢీకొనడం, వెంటనే ఇందులో ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా ఇలా చిందరవందరగా పడిపోయినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ అయిపోయి దీంట్లో పట్టాలు పడిపోయాయి. సో వెంటనే అప్పటికే ఏదైతే యశ్వంతపూర్ నుంచి బయలుదేరినటువంటి ట్రైను దాదాపుగా బహనా బజార్కి చేరుకుంది. అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయిన విషయం తెలియకుండా దీన్ని మెయిన్ లైన్లో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి గార్డ్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్రైన్ వచ్చి ఇలా ఢీకొనడం, వెనకనే ఉన్నటువంటి పట్టాలు పడిపోవడం జరిగింది. సో ఈ విధంగా 3 ట్రైన్లు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రైన్ వచ్చేసి, అంటే కోరమాండల్ ట్రైన్ వచ్చేసి దీని మీదకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గూడ్స్ ట్రైన్ ఉందో గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కేసినటువంటి పరిస్థితి. మిగతా బోగీలన్నీ కూడా ఇలా పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే హౌరా నుంచి అంటే యశ్వంతపూర్ నుంచి వస్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ వెనక ఉన్నటువంటి బోగీలు, అంటే దాదాపుగా వెనక ఉన్నటువంటి 3 జనరల్ బోగీస్ ఇక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇందులో ఉన్నటువంటి అంతా కూడా క్రష్ అయిపోయి దాదాపుగా కూడా ఈ ఘోర కలికి కారణమైనటువంటి సిచ్యువేషన్. కానీ రైల్వే శాఖ మంత్రి చెప్తున్నట్టు సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఇక్కడ నుంచి లూప్ లైన్లో కాకుండా, అంటే ఇక్కడ నుంచి మెయిన్ లైన్లో రావాల్సినటువంటి కోరమాండల్ ఎక్స్ప్రెస్ని లూప్ లైన్లోకి మళ్లించడం వెనక ఉన్నటువంటి కారణాల పట్ల ప్రస్తుతానికి రైల్వేకి సంబంధించినటువంటి నివేదిక పూర్తయింది, దర్యాప్తు పూర్తయింది. సో ఇలా వెళ్లాల్సినటువంటి ట్రైన్ని ఇలా లూప్ లైన్లోకి ఎందుకు మళ్లించారు? ఒకవేళ మళ్లించిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ అయితే యశ్వంతపూర్ నుంచి వస్తూ ఉన్నటువంటి యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్కి మళ్ళీ ఎందుకు సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది? సో ఇక్కడ ట్రాక్ మీద పడితే ఎందుకని చేయలేదు అనేటటువంటి వాదన ఒకటి వ్యక్తమవుతుంది. మరోపక్క ఎప్పుడైనా సరే లూప్ లైన్లోకి ఒక ట్రైన్ని మళ్లించినటువంటి నేపథ్యంలో దాని స్పీడ్ ఖచ్చితంగా రెడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దాదాపు ఏదైతే మెయిన్ లైన్లో వెళ్ళేటప్పుడు 130 km/h వెళ్తుందో అదే స్పీడ్లో ఇక్కడికి వచ్చి ఈ గూడ్స్ ట్రైన్ని ఢీకొని వెంటనే గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసామన్నమాట. సో కాబట్టి ఈ ట్రైన్ యాక్సిడెంట్కి మానవ తప్పిదం కంటే కూడా సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి కావాలనే కొంతమంది దీన్ని చేశారు అని చెప్పేసి ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక దర్యాప్తునైతే ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఘోర కలి ఇప్పుడు చూస్తున్నా, ఈ విధంగా ఏదైతే ట్రైన్ పెట్టెలు పడిపోయినటువంటి నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య కరెక్ట్గా కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. అంటే ఎందుకంటే గంటకి క్షతగాత్రుల పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి రైల్వే శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ద్వారా కారణాలని స్పష్టంగా తెలుసుకున్నాము. ఖచ్చితంగా ఈ ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసి కొంతమంది
కావాలని ఈ ప్రమాదానికి కారణమయ్యారు అని చెప్పేసి గుర్తించామని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాము, ఎవరు కావాలని ఈ సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేశారా లేకపోతే నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనేటటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. సమగ్ర దర్యాప్తు కూడా జరిపినటువంటి రైల్వే శాఖ అధికారులు ఈ ప్రమాదానికి కారణం కావాలని కొంతమంది సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసి మెయిన్ లైన్లో వెళ్లాల్సినటువంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ని లూప్ లైన్లోకి మళ్లించారు అని చెప్పేసి రైల్వే శాఖ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ఒక చిన్న తప్పిదం లేదా ఒక చిన్న నిర్లక్ష్యం లేదా కావాలని చేశారు అనేటటువంటి ఒక కోణం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దాదాపు 298 మందికి పైచులకు ఈరోజు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. గంటకి ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ఘోర కలికి కారణమైనటువంటి వాళ్ళు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని యావత్ భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. మరొక రైల్వే శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో అంటే లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఆయన ఒక ప్రమాదానికి సంబంధించి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రైల్వే శాఖ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రైల్వే ప్రమాదాలు జరిగిన వెంటనే వాళ్ళు రాజీనామా చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి కూడా బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి విపక్షాలను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘోర కలి కారణం చేత చాలా కుటుంబాలు ఈరోజు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా కుటుంబాలు అనాథలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చాలామంది పశ్చిమ బెంగాల్, ఒడిశాకి సంబంధించినటువంటి వలస కార్మికులు కూడా ఇందులో చనిపోయారని చెప్తున్న పరిస్థితి. దాదాపు చాలా వరకు కనీసం వాళ్ళని గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘోరకలికి కారణమైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేటటువంటి వాదన వ్యక్తమవుతున్న పరిస్థితి.